విద్యార్థుల ఉద్యమం కదా అని చూసి చూడనట్టు వదిలేస్తే విద్యార్థులకి తెలియని వారి అమాయకత్వం వాళ్ళ యొక్క అనాలోచిత ధోరణిని అడ్డం పెట్టుకుని దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నం జరిగింది, కుట్ర జరిగిందనడానికి సాక్ష్యాలు వన్ బై వన్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా దొరికినటువంటి ఎవడైతే బెంగాల్లో దొరికినటువంటి తీవ్రవాది లష్కరే తోయిబా నుంచి ఆర్డర్స్తో చేసినటువంటి కుట్ర, వాడి లవ్వరు కలిసి చేసినటువంటి విషయం బయటపడింది. ఒక ఎత్తు అయితే వాడు ఆ జంతర్ మంతర్ దగ్గర జిప్ తీసి పబ్లిక్ కి చూపించాడు. ఆ కాన్సెప్ట్ వాడిని అరెస్ట్ చేసి పట్టుకుంటే వాడు అక్కడ ట్రాప్ చేశాడు, అట్లాగే ఆయుధాలు కూడా సంపాదించి ఉన్నాడు, కలిగి ఉన్నాడు అన్నది తేలింది. అది ఒక ఎత్తు. ఇంకొక విషయం బయటపడింది ఏంటంటే వీడి దగ్గర విచారణ సందర్భంగా రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో వీడు కొన్ని తయారు చేపిస్తున్నాడు. పోలీస్, సిఆర్పిఎఫ్, అట్లాగే ఏదైతే ఆ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళ యూనిఫాముల తరహాలో ఉన్నటువంటిది రాజస్థాన్లో ఉన్నటువంటి శ్రీగంగానగర్లో సేమ్ ఆర్మీ తరహాలో సేమ్ ఈ యూనిఫామ్ని తయారు చేయించుతున్నాడు. వాటితో ఏదైతే వాటి ద్వారా ఈ ఘాతుకానికి పాల్పడాలనుకున్నారు అంటే వాళ్ళకి ఈ డ్రెస్సులు వేసి తీసుకొచ్చి పిల్లల్ని చంపేస్తారు. మిలిటరీ చంపిందని చెప్తారు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ చంపిందంటారు, పోలీసులు చంపారని చెప్తారు. వాళ్ళు ఆ చంపినటువంటిది చూసి రెచ్చిపోయి తిరగబాటు చేయాలి, హింసాకాండ చేయాలి. ఇది వీళ్ళు వేసిన స్కెచ్ అని తేలింది. ఇప్పుడు ఏదైతే ఆ హమీం మందల్ గారిని అరెస్ట్ చేస్తే మన 1 తారీఖున బెంగాల్లోని ఎస్టీఎఫ్ పోలీసులు వన్ బై వన్ దొరుకుతున్నటువంటి అంశాలు ఇదంతా తెలిసేద్దాంతో పాటుగానే నిన్న పోలీసులు సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక ఏంటి, కేంద్ర ప్రభుత్వం 2700 మంది క్రిమినల్స్ని అరెస్ట్ చేశారు. అంటే ఏ స్థాయిలో కుట్ర జరిగిందో అర్థం చేసుకోవచ్చు.